నమస్తే. నేను మీ నాగచంద్రుడు, సీనియర్ న్యాయవాది. బెయిల్ తీసుకునే వ్యక్తికి షూరిటీ ఉంటే ఏం జరుగుతుంది? షూరిటీ ఉంటే నిందితుడు కోర్టు విధించిన షరతులను పాటిస్తూ అవసరమైనప్పుడు కోర్టుకి హాజరవుతాడు. బాధ్యత తీసుకునే వ్యక్తి షూరిటీ ఏమవుతుందంటే, నిందితుడు కోర్టుకి కావాల్సినప్పుడు హాజరు కాకపోతే కోర్టు షూరిటీకి నోటీస్ ఇవ్వచ్చు. షూరిటీ బాండ్లో పేర్కొన్న మొత్తాన్ని కోర్టు జప్తు తర్వాత పనులు చేసే పరిస్థితి రావచ్చు. నిందితుడు కోర్టు విషయాలను ఉల్లంఘించినప్పుడు బెయిల్పై తదుపరి చర్యలు తీసుకోవచ్చు. షూరిటీ పెట్టిన వెంటనే డబ్బు కట్టాల్సిన అవసరం లేదు. బాధ్యత ఉల్లంఘన జరిగినప్పుడు కోర్టు చట్ట ప్రకారం చర్య తీసుకుంటుంది. సింపుల్గా చెప్పాలంటే, ఈ వ్యక్తి కోర్టు షరతులు పాటిస్తూ అవసరమైనప్పుడు కోర్టుకు హాజరవుతాడని నేను బాధ్యత తీసుకుంటున్నాను అని హామీ ఇస్తే, గమనిక, నిందితుడు పారిపోతే లేదా షరతులు ఉల్లంఘిస్తే షూరిటీ అమలు బ్యాంక్ ఖాతాల మీద కూడా కోర్టు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైతే షూరిటీ ఇస్తారో వాళ్ళ మీద కోర్టు తీసుకునే అవకాశం ఉంది.